అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 9 కలర్స్ టీవీ. మీ అరుణ. శ్రావ్య గారు జూనియర్ ఆర్టిస్ట్ మనతో పాటు ఉన్నారు. వారి సినిమా జీవితాన్ని వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రావ్య గారు. నమస్తే మేడం. శ్రావ్య గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు? మాది వైజాగ్ అండి. ఇక్కడ హైదరాబాద్ వచ్చాము. మేము ఎప్పుడు చిన్నప్పుడే వచ్చాము. 40 ఇయర్స్ నుంచి ఉన్నాము. సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఒక 10 మంత్స్ అవుతుందండి. శ్రావ్య గారు, జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఏంటి? అసలు జూనియర్ ఆర్టిస్ట్ ఏం చేస్తారు? జూనియర్ ఆర్టిస్ట్ అంటే మేము అక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ యాక్షన్ చేయాలండి. మేము అక్కడ పడ్డ కష్టాలు ఎట్లా ఉంటాయి అంటే, అందులో మాకు ఉదయం 3 గంటలకు లెగాలండి. లేచి మేము అక్కడ 5:30కి వాళ్ళు టైం ఇస్తారండి కృష్ణానగర్లో. అక్కడ 5:30కి టైం ఇస్తే మేము అక్కడ నుండి లొకేషన్ చేరుకునేసరికి లొకేషన్ జర్నీ ఆ టైమింగ్స్ అన్నీ కలిపి మాకు 8 ఇట్లా అవుతుందండి. అయితే మార్నింగ్ 3 o'clockకి లేచి అక్కడ ఎండలో నిల్చోబెట్టేస్తారండి. లొకేషన్ మూవీ అనేసి బ్యాక్గ్రౌండ్ యాక్షన్‌ని తీసుకెళ్తారు కదా! ఈ జూనియర్ ఆర్టిస్టులు పడ్డ కష్టాలు ఎట్లా ఉంటాయంటే, ఎండలో నిల్చోబెట్టేస్తారు. కాళ్ళు నొప్పులొస్తాయి. కాళ్ళు కూడా కాలిపోతాయి ఒక్కొక్క టైంలో. మొత్తం బాడీ అంతా కూడా నల్లగా అయిపోతది. వాళ్ళేంటంటే తినే ఫుడ్ దగ్గర నుండి కూడా మాకు చాలా కష్టాలు. ఒక్కోసారి ఒక్కొక్క మూవీలో మాకు ఫుడ్ కూడా సరిగ్గా బావుండదండి. అయినా మేము మధ్య మధ్యలో టీలు ఇస్తారు, టిఫిన్‌లు అన్నీ పెడుతుంటారు. కానీ ఒకటి మాకు సరిగ్గా ఆహారం బాలేకపోవడం వల్ల వాళ్ళు నిల్చోపెట్టి సావు కొడతారండి. మేము అక్కడి నుంచి నైట్ ఒక్కోసారి 12 అవుతదండి, 1 గంట అవుతదండి. మళ్ళీ మేము మార్నింగ్ లేసి మళ్ళీ మేము మూవీ షూట్‌కి పోవాలండి. ఎందుకంటే సినిమా షూటింగ్‌లో మేము డైలీ పోయేవాళ్ళం కాబట్టి, అక్కడ డైలీ పోతున్నా కానీ వీళ్ళు సెలక్షన్ అనేసి ఒకటి పెడతారండి. ఈ ఏజెంట్లు ఏంటంటే తెల్లగున్న వాళ్ళు కావాలి, పొడుగున్న వాళ్ళు కావాలి, సన్నంగున్న వాళ్ళు కావాలి అనేసి ఇట్లా మాకు వాళ్ళు ఆపుతారేమో అని ఒక టెన్షన్ అండి. బస్ ఎక్కితే కానీ ఆ రోజు మాకు షూట్ ఉండదండి. ఇంట్లో డబ్బులు ఉండవండి. వాళ్ళు ఇచ్చే 500, 400 మాకు ఆ రోజు కూడా ఆదాయం ఉండదండి. ఆ డబ్బులే తీసుకొచ్చి ఇల్లు గడుపుకోవాలి. ఇంకా పిల్లల్ని వదిలి, ఇల్లు వదిలి మేము ఇంకా సినిమా షూట్‌కి పోయి ఆ లొకేషన్‌లో పడ్డ కష్టాలు అన్నీ కావండి. ఏదో పోనీ ఒక డైలాగ్ ఏదో చెప్పిస్తారేమో అనేసి ఆశిస్తామా, అది కూడా ఉండదండి. నిల్చొని బ్యాక్ పెయిన్ వచ్చేస్తదండి. ఇంకా మాకు అట్లా ప్లేట్లు సరిగ్గా భోజనం దగ్గరికి వెళ్తే ప్లేట్లు సరిగ్గా కడగరు. ఆ ఫుడ్ కూడా సరిగ్గా ఉడకని రైస్ పెడుతుంటారు ఒక్కొక్క మూవీ షూట్‌లో. ఏంటంటే తింటే తినండి, పోతే పోండి అనేసి అంటారు. ఆకలితోని సావగొట్టి కొంతమంది ఇష్టం లేక పడేస్తుంటారు. చాయ్ బావుండదు. అన్నీ ఇస్తారు. ప్రొడ్యూసర్స్ ఆళ్ళు, డైరెక్టర్స్ ఆళ్ళు అన్నీ ఇస్తారు. కానీ అక్కడ మేనేజ్‌మెంట్ సరిగ్గా లేక అక్కడుండే ఆహార పదార్థాలు చక్కగా జూనియర్ ఆర్టిస్టులకి అందే అవకాశాలకి దగ్గర చేయరనమాట. ఇదేంది అని అడిగితే తిరగబడతారండి. అట్లా పోనీలే ఇంకా సరిపడినట్టుగా భోజనం తీసుకొని ఇంకా అక్కడ మేము మూవీకి సరిపడా బ్యాక్‌గ్రౌండ్ యాక్షన్‌ని తీసుకెళ్తే మేము నిల్చొనుంటే అక్కడ కూడా మీరెందుకు సరిగ్గా వర్క్ చేయరనేసి తిట్లు, చివాట్లు అన్నీ పెడుతుంటారండి. గొప్ప టార్చర్ అండి. అందులో సీనియర్ ఆర్టిస్ట్ కూడా ఉంటారు. వాళ్ళు ఏవో డైలాగ్స్ చెప్తుంటారు. కంపెనీ ఆర్టిస్టులు కూడా ఉంటారు. వాళ్ళు ఆడిషన్ చేసి వస్తుంటారు. కానీ జూనియర్ కష్టాలు ఎట్లా ఉన్నాయంటే చాలా విపరీతంగా ఘోరాలండి. అక్కడ నరకం అనుభవించాలి. మేము నిద్రపోయేది 3 అవర్స్ అండి. మార్నింగ్ మాకు ఒక్కొక్కసారి 4 o'clock పట్టుకెళ్తారు. ఆ డబ్బులు కూడా మాకు రిలీజ్ చేసి వెంటనే ఇస్తారంటే అక్కడ కూడా ఇంకా ఆఫ్ చేస్తారు. అంత మీద వచ్చే అమౌంట్ మళ్ళీ నెక్స్ట్ డే ఇస్తారంటే అది కూడా మాకు చేతికి అందవు. అయినా మేము షూటింగులకి వెళ్తూనే ఉంటాం. కానీ ఇట్లా ఎన్నో నరక యాతన పడుతూ ఈ కెమెరా అంటే ఇష్టం అనేసి మేము ఇష్టపడుతూ వెళ్తుంటున్నామండి. ఆ రోజు షూటింగ్ ఆపినప్పుడు కూడా చాలా బాధపడుతూ ఇంట్లో ఉంటామండి. అయినా సరే మాకు ఈ కష్టాలు ఎట్లా ఉంటాయంటే నరక యాతనండి. ఇట్లా పడుతుంటామండి. ప్రతి ఒక్కరు, నేనే కాదండి, నాతో బ్యాక్‌గ్రౌండ్ యాక్షన్ చేసే ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా పెద్దవాళ్ళు వస్తారు, పెద్ద వయసు వాళ్ళు వస్తారు. ఇంకా చిన్నపిల్లలు కూడాను ఏదో ఆ షూటింగ్ మీద బ్రతకాలనేసి ఆ డబ్బుల మీద మేము ఇల్లు గడుపుకోవాలనే ఉద్దేశం మీద కూడా వస్తుంటారు. వాళ్ళను కూడా ఈ చిన్నపిల్లలు కదా వీళ్ళకు ఇంకా తీసుకోము అన్న విధంగా ఉండదు. అందరినీ తీసుకుంటారు. వాళ్ళు కష్టాలు పడతారు, మేము కష్టాలు పడతాం. కానీ మా అన్ని కష్టాలు ఇంకెవరికీ ఉండవండి. అన్ని కష్టాలు పడుతుంటామండి. వారిచ్చే 500కి మేము పని చేస్తూ నిద్ర లేక కళ్ళు రెడ్డిగా అయిపోయినా కానీ నెక్స్ట్ డే షూటింగ్ వదులుకోము, మేము కష్టపడాలి.
అని అనుకుంటామనండి. అట్లా వెళ్తుంటామండి. బస్సు ఎక్కిస్తే గానీ మాకు ఆదాయం లేదండి. వాళ్ళు బస్సు ఎక్కి మాకు లొకేషన్‌లో పెట్టి మేము ఎంత కష్టపడి మేము ఇంటికొచ్చే వరకు కూడా బస్సు ఎక్కిస్తే మాకు పనండి, లేకపోతే లేదండి. మమ్మల్ని ఇంకా తప్పించడానికి కొంతమంది మూవ్ అవుతుంటారు. వాళ్ళు షూటింగ్ చేయొద్దు అనేసి ఒక ఉద్రేకం మీద ఇంకొకరు ఎంటర్ అయ్యి దుర్బుద్ధి మీద వాళ్ళు కొంతమంది అటాక్ చేస్తూ అందరూ కృష్ణానగర్‌లో ఎట్లా ఉన్నారంటే ఒక మనస్తత్వంతో ఉన్నారండి. చాలా బాధలు పెడుతున్నారండి. అట్లా అండి. చాలా కష్టాలైతే బాగా ఉంటాయండి మాకు. కాళ్ళు నొప్పులొస్తాయి. బ్యాక్ పెయిన్ ఒస్తది. ఎండలో ఉంటే తల మండిపోతది. మాకంటూ నైట్ షూట్ ఇవ్వరు. భోజనం చేసామంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా టైం ఉండదు. రెస్ట్ ఉండదు. ఇంకా మేము అట్లా కష్టపడుతూ వాళ్ళు 9:00 ప్యాకప్ చెప్పినా అట్లనే ఉంటాము. మాకు డబ్బులు కూడా పెంచరు. ఈ వచ్చే ఆదాయంలో ఒక రూ. 100 ఎక్కువ ఇవ్వండి అన్నా కూడా మాకు ఇవ్వరు. ప్రొడ్యూసర్ సార్లు, కోఆర్డినేటర్ వాళ్ళకి, ఏజెంట్ల వాళ్ళకి అమౌంట్ ఇచ్చినా గానీ మాకు అక్కడి నుండి రిలీజ్ అయ్యేసరికి మాత్రం లేవు అని చెప్పి ఒక 500 ఇస్తారండి. అట్లా. ఒక్కొక్క మూవీ షూట్‌లో 600 ఇస్తామని చెప్తారు. నైట్ షూట్స్ చేసేటప్పుడు మార్నింగ్ 6కి. అయితే వాళ్ళని ఏదో కించపరిచి చెప్తున్నామని కాదు. ఇట్లా మా కష్టాలు చెప్పుకుంటూ అందరు కష్టాలు పడుతూ ఉంటున్నారు. ఇది మేము జూనియర్ యాక్టింగ్‌గా చేసే మా కష్టాలని చెప్పి మీకు తెలియజేస్తున్నామండి. ఏదైనా తప్పులుంటే అందరూ మన్నించండి. మాకు సినిమా ఫీల్డ్‌లోన పడే కష్టాల గురించి చెప్పుకున్నాం గానీ, మిమ్మల్ని అందరినీ అంటే ఏజెంట్లు గానీ, ఎవరైనా కోఆర్డినేటర్ వాళ్ళు గానీ, ఇది వీడియో చూసినా గానీ వాళ్ళని కించపరుస్తూ చెప్పే మాటలైతే కావండి. ఇది మేము పడ్డ కష్టాలు సార్. మేడం. థ్యాంక్ యూ సో మచ్ శ్రావ్య గారు. ఓకే అండి. నమస్తే.